రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలంలోని పొద్దుటూరు గ్రామ పరిధిలో ఎక్స్పీరియం పార్క్ను ప్రారంభించారు. ఈ పార్కు 150 ఎకరాల్లో 25,000 రకాల జాతుల మొక్కలు మరియు జీవ వైవిధ్యమును శిల్పాలు కలిగిన ఎక్స్పీరియం పార్క్ వద్ద తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పద్మ విభూషణ్, మెగాస్టార్ చిరంజీవి, టూరిజం పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎక్స్పీరియం చైర్మన్ రామ్దేవరావు, స్థానిక ప్రజాప్రతినిధులతో పాటుగా ప్రముఖులు పాల్గొన్నారు. ఎకో టూరిజంను ఒక మంచి పర్యాటక కేంద్రంగా, వ్యాపార దృక్పథం కాకుండా ఒక పర్యాటక క్షేత్రంగా తయారు చేసి రామ్దేవ్ గారు దాదాపుగా 25 సంవత్సరాల తన అనుభవాన్ని, ఆదాయాన్ని ఈ 150 ఎకరాలలో ఒక మంచి పార్కును ఏర్పాటు చేసి ఈ కార్యక్రమం ప్రారంభోత్సవానికి నాతో పాటు మెగాస్టార్, కేంద్ర మాజీ మంత్రివర్యులు, మనందరి అభిమాన నాయకుడు చిరంజీవి గారిని ప్రత్యేకంగా ఆహ్వానించి, అదేవిధంగా తెలంగాణ మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారిని, అదేవిధంగా చీఫ్ విప్ శాసనమండలి పట్నం మహేందర్ రెడ్డి గారిని, లోక్సభ సభ్యులు మిత్రుడు సీఎం రమేష్ గారిని, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ గారిని, శాసనసభ్యులు మల్రెడ్డి రంగారెడ్డి గారిని, స్థానిక శాసనసభ్యులు కాళే యాదయ్య గారిని, ఇతర రంగారెడ్డి జిల్లా నాయకులందరినీ ఆహ్వానించి ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. వాస్తవంగా మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అధికారులతో, మంత్రులతో చర్చించి తెలంగాణ రాష్ట్రం ఐటీ, ఫార్మా రంగాలలో రాణించడం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగాలలో దేశంలోనే ప్రముఖ సంస్థలు తెలంగాణ రాష్ట్రం నుంచి ఈరోజు నిర్మాణ రంగంలో రాణించింది. ఇక తెలంగాణ రాష్ట్రానికి కావలసింది టెంపుల్ టూరిజం, హెల్త్ టూరిజం, ఎకో టూరిజం. ఒక రాష్ట్రం యొక్క ఆదాయం పెరగాలి, ఒక రాష్ట్రానికి గుర్తింపు రావాలి అని అంటే పరిశ్రమలు, పెట్టుబడులే కాదు, ఆ రాష్ట్రంలో ఉన్న టెంపుల్ టూరిజం, ఎకో టూరిజమే ఆ రాష్ట్రం యొక్క ఆదాయాన్ని పెంచడమే కాకుండా రాష్ట్రం యొక్క గుర్తింపు, గౌరవాన్ని కూడా పెంచుతుంది. ఈరోజు మనకు సంబంధించిన మిత్రులు కావచ్చు, బంధువులు కావచ్చు, చాలామంది తర్వాత లోకల్ ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు,
తర్వాత అందరు పెద్దలు వచ్చేసేసి ఇంతసేపు యాక్చువల్లీ సీఎం గారు నాతో పాటు నడిచారు. ఓకే, చాలా చాలా ఆనందంగా ఉంది దీనికోసం అని చెప్పేసి. యాక్చువల్గా ఎంతోమంది పెద్దలు వచ్చారు ఇక్కడికి, అందరికీ స్వాగతం. అందుకనే అంటారు కదా, పీపుల్ హూ వర్క్ వెరీ హార్డ్ స్పీక్ వెరీ లిటిల్ అని. దీన్ని బట్టి అర్థమవుతుంది నేను ఎందుకు ఎక్కువ మాట్లాడుతున్నాను. ఓకే, సో ఈరోజు మన కార్యక్రమంలో మనందరం వేచి చూస్తున్నటువంటి స్పీచెస్ మొదలవ ఈ సభను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. గౌరవనీయులు మా ప్రీతమ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి, అలాగే మంత్రివర్యులు టూరిజం మినిస్టర్ జూపల్లి కృష్ణారావు గారికి, ఇతర శాసనసభ్యులకు, ఎంపీ పార్లమెంట్ సభ్యులకు, మా సీఎం రమేష్ గారికి, ఇతర ఆహ్వానితులకు, నాయకులకు, మీడియా మిత్రులకు, ఇక్కడ ఇచ్చేసినటువంటి ఆహ్వానితులకు, అలాగే ఇక్కడ పనిచేస్తున్నటువంటి కార్మికులకు, ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ ప్లేసు మీ అందరికంటే నాకు ముందు తెలుసు. 2000 సంవత్సరంలో రామ్దేవ్ ఇది ప్రారంభించినప్పుడు ఇక్కడ కొన్ని మొక్కలు పాంప్లెట్ వేసి మా ఇంటికి తీసుకొచ్చి, మీరు ఇల్లు కడుతున్నారు, ఏదైనా ఉపయోగపడుతుంది చూడండి అంటే వెంటనే ఎంత ముచ్చటేసిందంటే, ఎప్పుడో విదేశాలకు వెళ్ళినప్పుడు ఇలాంటి మొక్కలు, ఇలాంటి కళాకృతులు, ఇలాంటి అద్భుతమైనటువంటి సజీవ శిల్పాలు, జీవం ఉన్నటువంటి ఇలాంటివి చూస్తుంటే ఇలాంటివి మనం తీసుకెళ్ళిపోతే బాగుండే. వాడ